రాజ్య పరిపాలన చేయటానికి కాదు. నెబుకద్నెజరు అనే రాజు ఎంత గొప్పోడో 10 మందికి తెలియాలని, ఆయనంత మహిమా ప్రభావాలు కలిగిన వాడో 10 మందికి తెలియాలని, తన గొప్పతనాన్ని 10 మందికి చూపించటానికి ఆ రాజనగరును కట్టాడట. వాక్యం వింటున్న బిడ్డలారా, కనపరచటానికి కట్టాడట. ఎప్పుడు జీవితంలో నిన్ను నీవు కనపరుచుకోవటానికి ప్రాకులాడకో, నీలో యేసయ్యను కనపరచటానికి నువ్వు ప్రాకులాడు. నీచమైన మన బ్రతుకులను ఘనమైన బ్రతుకులుగా మారుస్తాడు. సహజంగా మనిషికి ఉండే గుణం ఏంటంటేనమ్మా, ఏ వ్యక్తికైనా, అది పురుషులకైనా స్త్రీలకైనా, 10 మందిలో తనను తాను కనపరుచుకోవటం ప్రతి మనిషికి ఇష్టం. ఒక మాట అడుగుతా, ఒక అక్కకు బంగారం అంటే ఇష్టం అని అనుకోండి, ఓకే, వేసుకుంటే వేసుకున్నారు, అది వేరే సంగతి. బంగారం అంటే ఇష్టం అనుకోండి. రాజ్య పరిపాలన చేయటానికి కాదు. నెబుకద్నెజరు అనే రాజు ఎంత గొప్పోడో 10 మందికి తెలియాలని, ఆయనంత మహిమా ప్రభావాలు కలిగిన వాడో 10 మందికి తెలియాలని, తన గొప్పతనాన్ని 10 మందికి చూపించటానికి ఆ రాజనగరును కట్టాడట. వాక్యం వింటున్న బిడ్డలారా, కనపరచటానికి కట్టాడట. ఎప్పుడు జీవితంలో నిన్ను నీవు కనపరుచుకోవటానికి ప్రాకులాడకో, నీలో యేసయ్యను కనపరచటానికి నువ్వు ప్రాకులాడు. నీచమైన మన బ్రతుకులను ఘనమైన బ్రతుకులుగా మారుస్తాడు. సహజంగా మనిషికి ఉండే గుణం ఏంటంటేనమ్మా, ఏ వ్యక్తికైనా, అది పురుషులకైనా స్త్రీలకైనా, 10 మందిలో తనను తాను కనపరుచుకోవటం ప్రతి మనిషికి ఇష్టం. ఒక మాట అడుగుతా, ఒక అక్కకు బంగారం అంటే ఇష్టం అని అనుకోండి, ఓకే, వేసుకుంటే వేసుకున్నారు, అది వేరే సంగతి. బంగారం అంటే ఇష్టం అనుకోండి.